ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాము. ఆల్రెడీ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకున్నామండి. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఇక్కడ చిన్న కరెక్షన్ అనేది వచ్చింది మార్కెట్ లో, కాబట్టి అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ మంచి ప్రాఫిట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే నియర్ బై సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి కాబట్టి ఇక్కడికి వెళ్ళి కంటిన్యూస్ గా మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. TTSH కోర్స్ అనేది స్టార్ట్ చేశానండి, ట్రాప్ ట్రేడింగ్ అండ్ SL హంటింగ్. ఈ కోర్సులో మనము రీటైల్ ట్రేడర్స్ ని బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు అనేది కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయండి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది ఉంటుంది, యాప్ లింక్, అక్కడికి వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఆల్మోస్ట్ 350 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్ళాలండి. ఎందుకంటే ఇక్కడ మీరు 5 మినిట్స్ చార్ట్లో చూస్తే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు నియర్ బై, కాబట్టి వాళ్ళని టార్గెట్ చేయడానికి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి అనేది వెళ్తుందండి. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చార్ట్ రిపీట్ అనేది అవుతుందండి. నిన్న కూడా మార్కెట్ అనేది కంటిన్యూస్గా పైకి వచ్చేసి ఇక్కడ కన్సోలేషన్ అనేది చేసింది. మార్కెట్ అనేది కంటిన్యూస్గా కిందికి అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఈ ట్రేడ్ ని అవాయిడ్ అనేది చేస్తున్నాను. నా డైరెక్షన్ అనేది ఇంకా పైకే ఉంది. ఇక్కడ నిన్న సెల్లింగ్ జరిగిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వస్తారు కాబట్టి ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి మార్కెట్ పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను అండి. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి నేను ఆల్మోస్ట్ 160 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది తీసుకున్నాను అండి. ఇక్కడ ఏం లేదండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉందండి. ఇక్కడ రిజెక్షన్ అనేది వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. నిన్న జరిగి మళ్ళీ మార్కెట్లో ఇక్కడ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ ఈ సెల్లర్స్ ని టార్గెట్ చేయడానికి మనం ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ అనేది చేసాము. మన టార్గెట్ అనేది హిట్ అయింది. అలాగే ఇక్కడ చార్ట్ రిపీట్ అనేది అయిందండి. ఇక్కడ నిన్నట్లాగానే చార్ట్ రిపీట్ అయింది. చాలా మంది ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ మళ్ళీ మార్కెట్ కిందికి వెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.